పి గన్నవరం నియోజకవర్గ నాయకులతో జనసేన అధినేత పవన్ సమావేశం ముగిసింది. ప్రజలకు వైసీపీ పాలన నుంచి విముక్తి కలగాల్సిందిగా పవన్ కళ్యాణ్ సూచించారు. కొందరు రాజకీయాన్ని వ్యాపారంగా మారుస్తున్నారని, రాష్ట్రంలో ఇసుక దోపిడీ విచ్చలవిడిగా సాగుతోందని పవన్ మండిపడ్డారు. నేను చేయగలిగేది పెడతాం. మన గోదావరి జిల్లాలో మన పొలం ఇది, అన్నం పెట్టి అన్నపూర్ణ, దీన్ని కాపాడుకుందాం. ఓఎన్జీసీ కాలుష్యం ఇక్కడ ఉంది, మనకి న్యాయం జరగాలి, దానిపై పోరాటాలు చేయాలి. ఇసుక దోపిడీ ఆపాలి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి, చిన్నపాటి పరిశ్రమలు రావాలి, టెక్నికల్ ఎడ్యుకేషన్ పెరగాలి, ఆడపిల్లల్ని ఆడవారిని ఒక ఎంటర్ప్రెన్యూర్స్ లాగా ప్రోత్సహించాలి, చిన్నపాటి డబ్బు సంపాదించుకునే మార్గాలు చూపించాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను చాలా కాంప్రిహెన్సివ్గా, చాలా హోలిస్టిక్గా, టోటాలిటీలో మాట్లాడుతున్నాను. అందుకే నేను కోరుకునేది ఏంటంటే, మీరు త్రికరణ శుద్ధిగా పనిచేయండి. నా మీద కోపం పెట్టుకుంటే మీ ఇంట్లో మీ అన్నో మీ తమ్ముడు మీరు ఏదని అనుకోండి. నన్ను మీ అన్నయ్యని మీరు తిట్టడంలో మీకు హక్కు లేదు. మీకు హక్కు, సంపూర్ణ హక్కు ఉంది మీకు. కాకపోతే మీరు నా కుటుంబం నేను వదులుకోను. మీరు నన్ను తిట్టాను, నేను వదులుకోను. మీకు సంపూర్ణంగా నన్ను తిట్టే హక్కు ఉంది, విమర్శించే హక్కు ఉంది. ఎందుకంటే మీరు మనందరి కోసం పని చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీకు విమర్శించే హక్కు ఉంది. మీకు కాదు ఇంకెవరికి ఉంటుంది. తిట్టండి. అలాగే నేను అడిగేది ఏంటంటే, కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే, మనందరం ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి అయితే, నిన్న ఏదైతే అమలాపురం సభ అనంతరం కూడా 2 రోజులు కూడా అమలాపురంలో పర్యటించినటువంటి పరిస్థితి. అమలాపురం నుంచి కూడా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బయలుదేరి రాజోలు చేరుకున్నటువంటి పరిస్థితి. రాజోల్లో కూడా ఆయన దిండి రిసార్ట్స్లో బస చేశారు. ఈ దిండి రిసార్ట్స్లో కూడా ఈ రోజు పి గన్నవరం నియోజకవర్గ నాయకులతో కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే నిన్న పవన్ కళ్యాణ్ బయలుదేరినప్పటి నుంచి కూడా ఆయనకు జనాలందరూ కూడా ఖచ్చితంగా ఆయన అందరూ కూడా హారతులు నీరాజనాలతో స్వాగతం పలికినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు పి గన్నవరం నియోజకవర్గ నాయకులతో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు పవన్ కళ్యాణ్ ప్రస్తావించినటువంటి పరిస్థితి. అయితే రాజోలికి సంబంధించి కూడా గతంలో ఇక్కడ జనసేన పార్టీ నుంచి గెలుపొంది వైసీపీకి అండగా నిలబడుతున్నటువంటి రాపాక వరప్రసాద్ పై ఆయన ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రాజోలి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే మనకి అండగా లేకపోయినా కూడా జన సైనికులు స్ఫూర్తిని ఆయన మెచ్చుకున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. ఈ స్ఫూర్తిని కూడా రాష్ట్రమంతా కూడా కొనసాగించాలని కూడా జనసేన అధినేత వారందరినీ కోరినటువంటి పరిస్థితి. అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది జనసేన నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇటువంటి సందేశాన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చారు. ఇవాళ మా పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం మామిడికుదురు మండలం మేము పాసిపూడి నుంచి మాట్లాడుతున్నామండి. ఆల్రెడీ దిండి రిసార్ట్స్లో సార్ని కలిసాం. మా దేవుడు, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మా జన సైనికులకి, జనసేన కార్యకర్తలకి, నాయకులకి ఎలాంటి బూస్ట్ ఇచ్చారంటే మామూలుగా కదండి. ఆయన ఇచ్చిన వాయిస్ అవుతే, ఏమైనా మాకు ఇచ్చిన సూచనలు అవుతాయి, ప్రజలకి ఏ రకంగా మనం చొచ్చుకుని వెళ్ళాలి, ప్రజలను ఏ రకంగా మమేకం చేసుకోవాలని చెప్పిన విధానంతో మా నాయకులందరినీ చైతన్యపరుస్తూ మాకు ఒక రకమైన ఉత్తేజాన్ని ఇచ్చారండి. ఈవేళ వారాహి యాత్ర దిగ్విజయంగా అని రాష్ట్రంలో ఇవాళ 175 నియోజకవర్గాల్లో, ముందు కోనసీమ జిల్లాల్లో మొదలుపెట్టి ఇవాళ గన్నవరం నియోజకవర్గం పూర్తి చేసుకునేటప్పటికి ఆల్రెడీ మా జనసేన నాయకులతో ఇవాళ ప్రత్యేక సమావేశం నడిపించేది సారు. ఆ సార్కి మేము శిరస ఉంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాం. ఆయన మమ్మల్ని ప్రతి విషయంలోనూ కూడా వెన్నుదంటి మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచి ప్రతి జన సైనికుడి నాయకుల్ని కూడా ప్రజల్లోకి మమేకమయ్యి మనం ప్రతి సీటు కూడా గెలిచేలాగా మాకు సూచనలు ఇచ్చి మమ్మల్ని వెన్నుదట్టారు సార్. ఈ విధంగా మేమందరం కూడా చాలా ఆనందంతో మేము ఇచ్చిన బూస్ట్కి బయటికి మేము ఆనందంతో వచ్చాం సార్. చెప్పండి. అయితే ప్రధానంగా అధినేత దృష్టికి ఏమైనా సమస్యలు తీసుకెళ్లారా? అధినేత వాటి మీద ఏమైనా స్పందించి మీకు ఏమైనా దిశానిర్దేశం చేశారా? నా పేరు సిరిగినేని వెంకటేశ్వరరావు, జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిని. ముఖ్యంగా మా పి గన్నవరం నియోజకవర్గంలో సమస్యలన్నీ
ఆయన కళ్ళ కట్టినట్టు చెప్తుంటే మాకే ఆశ్చర్యం వేసింది. మేము తెలియజేయకపోయినా ఆయన రిపోర్ట్ చేసుకుని ఆ సమస్యలు ముఖ్యంగా ఇసుక సమస్య, చాకలపాలెంలో ఉన్న ఇసుక డంపింగ్ యార్డ్ చూసి ఆయన వీడియో తీయించి దాని మీద కూలంకషంగా చర్చించారు. కాబట్టి ప్రతి సమస్య మీద ఆయన దృష్టిలో ఉంది. మన నియోజకవర్గంలో ముఖ్యంగా అక్రమ మట్టి తవ్వకాలు, అలాగే ఇసుక తోలకాలు, లారీలు, వందలాది లారీలు రోజు తిరుగుతూ దోచేస్తున్నారు. ఈ దోపిడీని అరికట్టి తీరాలని జనసేన పార్టీ నుంచి మేము కూడా కోరి ఉన్నాం. ఆయన ముఖ్యంగా జనసేన పార్టీ పీగన్నవరం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మాకు ఆదేశించి ఉన్నారు. ఆయన ఇచ్చిన ఆదేశాలు ముఖ్యంగా పాటించి మేము జనసేన పార్టీని పీగన్నవరం నియోజకవర్గంలో నెగ్గించుకుని ఆయనకి బహుమతికి ఇస్తామని తెలియజేస్తున్నాం. అయితే ఆ గతంలో కూడా మనం ఇదే స్ఫూర్తిని కనుక తీసుకుంటే 2008 9 ప్రాంతంలో కూడా మన పార్టీ విలీనం చేసేటువంటి పరిస్థితి బేస్ గారు కూడా ఒక కామెంట్ చేశారు. ఆయన ఎట్లా చూడొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ఈ స్ఫూర్తిని కనుక అప్పుడే కనుక అండదండలుగా నిలబడితే ఇదే స్ఫూర్తిని కంటిన్యూ చేస్తే మన పార్టీని విలీనం చేసేది కావచ్చు అని చెప్పారు. ఎట్లా అడుగుతుంది? అప్పుడు గతంలో పీఆర్పీలో మేము పనిచేసాం, యువరాజ్యం సెక్రటరీగా పనిచేశాను. అప్పుడు పీగన్నవరం నియోజకవర్గం కేవలం 3000 ఓట్లతో ఓడిపోయాం. కాబట్టి ఆ ఓటమి మనం కుంగదీసింది. ఆ నాయకులు నిలబడి ఉంటే ఈరోజు మనం ఈ పార్టీని విలీనం చేయకుండా నిలబడ్డామని చెప్పారు సారు. కాబట్టి ఆయన ఆదేశాల ప్రకారం మనం పీగన్నవరం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లి జనసేనని గెలుచుకుని తీరుతామని తెలియజేస్తున్నాం. అయితే పర్టికులర్గా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాపాక వరప్రసాద్కి సంబంధించి ఏమైనా సూచనలు, సలహాలు ఏమైనా ఇచ్చారా? అయితే ఇక్కడి నుంచి ఏదైనా జనసేనకి సంబంధించి మహిళలతో ఒక ప్రత్యేకమైనటువంటి ఇటువంటి దిశానిర్దేశం మహిళలకు సంబంధించి ఏమైనా ప్రస్తావించారా? మీరేమైనా సమస్యలు మహిళల తరఫు నుంచి ఏమైనా మాట్లాడారా? నేను ఈ గన్నవరం నియోజకవర్గం నుంచి వచ్చాను సార్. ఆయనకి ఆరోగ్యం విషయం బాగోక కొంచెం మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఆయన మా గురించి 1.5 గంట స్పెండ్ చేశారు. కాకపోతే మహిళల గురించి అందరూ కష్టపడి పనిచేసి ఆయన్ని మా నియోజకవర్గం ఎమ్మెల్యేకి ఇస్తారన్నారు. కంపల్సరీ మేమందరం వేరే మహిళలు అందరం కలిపి చేస్తాం, కంపల్సరీ అతను గెలిపిస్తాం. కాకపోతే మేమందరం వచ్చి, ఎందుకంటే ఆయన ఇప్పుడు నవ్వలేదని చెప్పారు ఒక ఆవిడ, ఆయన కూడా తిరిగి ఆవిడే. అసలు ఎప్పుడు అతని నోట్లో చిరునవ్వు రాలేదండి ఇలాగా. కానీ మిమ్మల్ని అందరినీ చూసినానికి గన్నవరం నియోజకవర్గం చూసిన వాళ్ళందరికీ కూడా చాలా ఆనందంగా విన్నారు. ఒకటే చెప్పారు ఆయన, మీ ఇంట్లో మీ వాళ్ళని నన్ను తిట్టుకోండి, వాళ్ళని చూసుకుని అంతే తప్ప అన్నారు. కానీ ఆయనే మాకు దేవుడు పక్క. ఆయన దేవుడిని ఆచరితం చెప్పండి ఒకసారి. పవన్ కళ్యాణ్ సారే మాకు దేవుడు. అందుకే ఆయన కంపల్సరీ మీ వేరే మహిళలు అందరం కలిసి ఆయన ఇంకా ఈ నియోజకవర్గంలో గెలిచిన అతను కాకుండా ఇంకా ఎక్కువ మందిని గెలిపించి అతను గుర్తొచ్చేలా చేస్తాం. దాకా వరప్రసాద్ గారిని గ్యారంటీగా. ఎందుకంటే ఆయన వల్ల చాలా మంది అక్కడ చూసి కుర్రోళ్ళు యూత్ ఇప్పుడు చూసాను నేను, ఆ ఎదవమ్మాయి అది ఎదవండి బాబు అలాగే ఇలాగని. కానీ మంచిది బాగా గెలిచాడు వరప్రసాద్ గారు. కానీ చాలా ద్రోహం చేశాడు పవన్ కళ్యాణ్ సార్కి. చిన్న దీపంలా వెలిగింది ఎక్కడో అనుకున్నాడు, దెబ్బేసాడు. ఆయన మట్టికి కంపల్సరీ చెప్పు తీసుకునే కొట్టాలి అన్నట్టు. అయితే ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా జనసేన పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ ఉన్నటువంటి ఇసుక మాఫియా జరుగుతుంది. ఖచ్చితంగా ఓఎన్జీసీలో కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. స్థానికంగా కూడా నాయకులందరితో కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూడా చాలా పలు కీలకమైనటువంటి సూచనలు, సలహాలు కూడా ఆయన వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. 2024 ఎన్నికల్లో కూడా ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా గెలుపు దిశగా కూడా ప్రయాణం చేయాలి, పార్టీకి సంబంధించి కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఏ విధంగా ఉండాలని కూడా నాయకులకి కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. మరొక కొద్దిమంది నాయకులతో పవన్ కళ్యాణ్ ఒక ఇంటరాక్షన్ సమావేశం పాల్గొనున్నారు. కొద్దిసేపట్లోనే ఆ సమావేశం కూడా ప్రారంభం కాబోతోంది. చాలా కీలకమైనటువంటి నాయకులతో, పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశారు. కొద్దిసేపట్లో కూడా ఆ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో కూడా నాయకులతో, అంటే జిల్లాలకి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్తో కావచ్చు, అదేవిధంగా పార్టీకి చాలా కీలకమైనటువంటి నాయకులతో కూడా పవన్ కళ్యాణ్ ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో కూడా జిల్లాలకి సంబంధించి గోదావరి జిల్లాలో 2 జిల్లాల్లో కూడా ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించి ఎక్కడైతే ఒకవేళ ఓట్ బ్యాంక్ ఎక్కడైనా ఒకవేళ చీలకొండ కావచ్చు, ఖచ్చితంగా నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో కూడా దిశాన్ని చేస్తారు. కొద్దిసేపు ఈ సమావేశం అయితే ప్రారంభంగా అవకాశం ఉంది. యుద్ధం ముందు బలం ఉన్న చోటే మొదలు పెడతాం యుద్ధం. మన గోదావరి జిల్లాలో మన బలం ఇది. అన్నం పెట్టి అన్నపూర్ణ, దీన్ని కాపాడుకుందాం. ఓఎన్జీసీ కాలుష్యం ఇక్కడ ఉంది, మనకి న్యాయం జరగాలి, దానిపై పోరాటాలు చేయాలి.
ఇసుక దోపిడీ ఆపాలి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి, చిన్నపాటి పరిశ్రమలు రావాలి, టెక్నికల్ ఎడ్యుకేషన్ పెరగాలి, ఆడపిల్లల్ని ఆడవారిని ఒక ఎంటర్ప్రెన్యూర్స్ లాగా ప్రోత్సహించాలి, చిన్నపాటి డబ్బు సంపాదించుకునే మార్గాలు చూపించాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను చాలా కాంప్రిహెన్సివ్గా, చాలా హోలిస్టిక్గా, టోటాలిటీలో మాట్లాడుతూ ఉన్నాను. అందుకే నేను కోరుకునేది ఏంటంటే